ఆ కుటుంబానికి ఘనమైన రాజకీయ చరిత్ర ఉంది. తాత, తండ్రి, పెదనాయన దశాబ్దాల తరబడి రాజకీయాల్లో పేరు సంపాదించుకున్న నాయకులు. ఆ పునాది మీద వారి ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చిన ఆ యువ నాయకుడు ఎంపీ కూడా అయ్యారు. అంతా బాగుంది, కానీ ఆయన్ని ఒక సమస్య వెంటాడుతోందట. అది ఆ యువనేతకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోందని ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు. ఇజ్జత్ కా సవాల్, అటో ఇటో తేల్చుకోవాలని ఆయన అనుకుంటున్నారట. ఇంతకు ఆయన ఎదుర్కొంటున్న సమస్య ఏంటి? ఈయన పేరు గడ్డం వంశీకృష్ణ, పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం ఎంపీ. ప్రస్తుతం ఈయనకు మనశ్శాంతి లేకుండా పోయిందని ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు. ఆ వివరాలు తెలుసుకునే ముందు అసలు వంశీ ఎవరో కూడా తెలుసుకుందాం. దివంగత నాయకుడు, రాజకీయాల్లో కాకలు తీరిన కాక గడ్డం వెంకటస్వామి మనుమడే గడ్డం వంశీకృష్ణ. వెంకటస్వామి అంటే ఒకప్పుడు రాష్ట్ర, దేశ రాజకీయాల్లో ప్రముఖ నేత. 7 సార్లు ఎంపీగా పనిచేసిన చరిత్ర ఆయనది. 3 సార్లు కేంద్ర మంత్రిగా కూడా ఆయన సత్తా చాటారు. రాజకీయాల్లో అందరూ ఆయన్ను కాకా అని ప్రేమగా పిలుచుకునేవారు. గడ్డం వెంకటస్వామి కుమారులు వినోద్, వివేక్ ఇద్దరూ ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ గడ్డం వివేక్ కుమారుడు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణను ఈ మధ్య కాలంలో ఒక పెద్ద సమస్య వెంటాడుతోంది. అధికార పార్టీ ఎంపీ అయినప్పటికీ ఆయన ఆ సమస్యను పరిష్కరించుకోలేకపోతున్నారని ఆయన అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలు వాపోతున్నారు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణను పట్టి పీడిస్తున్న సమస్య ప్రోటోకాల్ దక్కకపోవడం. అంటే ఆయన హోదాకు తగిన గౌరవ మర్యాదలు ప్రభుత్వం వైపు నుంచి లభించకపోవడమేనని నియోజకవర్గంలో చెప్పుకుంటున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రాజెక్టుల శిలాఫలకాలపై ఎంపీ వంశీకృష్ణ పేరు ఉండటం లేదు. అంతేకాదు, ప్రభుత్వ కార్యక్రమాలకు రావాలంటూ ఆహ్వానాల్ని కూడా ఉన్నతాధికారులు ఎంపీకి పంపడం లేదట. ఈ ఆరోపణలు చేస్తున్నది వేరే ఎవరో అయితే పెద్దగా చర్చ ఉండదు. స్వయాన ఎంపీ గడ్డం వంశీకృష్ణే ఈ విమర్శలు చేయడం జిల్లాలోనే కాదు, తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఎంపీ గారి తాత గడ్డం వెంకటస్వామి, తండ్రి వివేక్, పెదనాన్న వినోద్ ముగ్గురు రాజకీయాల్లో తమదైన పాత్రను పోషించిన వారి వారసునిగా రాజకీయాల్లో అడుగుపెట్టిన వంశీకృష్ణ గత పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పెద్దపల్లి ఎంపీగా గెలిచారు. ఎన్నికల ముందు టికెట్ విషయంలో ఈయనకు ఇబ్బందులు ఎదురైనా అధిష్టానం హెచ్చరికలతో అవి సమసిపోయాయి. ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికల్లో విజయం దక్కింది. కానీ అదేంటో ఏమో గాని ఆ తరువాత ఆయనకు ప్రోటోకాల్ రూపంలో పెద్ద సమస్యే వచ్చి పడిందని నియోజకవర్గంలో చెప్పుకుంటున్నారు. పేరుకే ఎంపీ గాని అధికారులు పట్టించుకోకపోతే ఏం ప్రయోజనం? ఎందుకిలా జరుగుతోంది అని ఆయన తీవ్రంగా చింతిస్తున్నారట. జిల్లాకు చెందిన మిగతా ప్రజాప్రతినిధులను అధికారులు బాగానే చూసుకుంటున్నారు గాని తనకు మాత్రం దక్కాల్సిన గౌరవ మర్యాదలు దక్కకపోవడంతో ఎంపీ వంశీ తీవ్రంగా చింతిస్తున్నట్టు ఆయన అనుచరులు వాపోతున్నారు. ఈ మధ్య జరిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ సభలోనూ అసంతృప్తిని వెళ్లగక్కిన వంశీ తనకు తగిన గౌరవ మర్యాదలు దక్కడం లేదనే విషయాన్ని నేరుగా సీఎం దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు సమాచారం. పెద్దపల్లి కలెక్టర్ కోయ హర్ష తీరు బాగాలేదని, ఆయన కారణంగానే ఇలా జరుగుతోందని ఎంపీ వంశీ అనుమానమని ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు. వంశీ తాత ప్రముఖ రాజకీయ నాయకుడు గడ్డం వెంకటస్వామి వర్ధంతి కార్యక్రమాన్ని అన్ని చోట్ల నిర్వహించారు గాని పెద్దపల్లి కలెక్టర్ నిర్వహించలేదని ఆయన వ్యవహార శైలిపై వంశీ అనుచరులు మండిపడుతున్నారు. అది దళిత జాతిని అవమానించినట్టేనని వారు ఫైర్ అవుతున్నారు. కలెక్టర్ కోయ హర్షను కలుపుకుపోదామని ఎంతగా ప్రయత్నిస్తున్నా సరే ఆయన ఎందుకో వివక్ష కనబరుస్తున్నారనేది ఎంపీ వంశీ చేస్తున్న వాదన. తనకు కనీస ప్రోటోకాల్ కల్పించడం లేదని, ఎలాంటి ప్రభుత్వ కార్యక్రమాలు జరిగినా కనీసం తనను పిలవడం లేదని ఆయన ఆరోపిస్తున్నారు. అసలు కలెక్టర్ వెనుక ఎవరున్నారనేది తేలాలని ఎంపీ వంశీ పట్టుబడుతున్నట్టు సమాచారం. వంశీ ఆరోపణలతో ఇప్పుడు వంశీ వర్సెస్ కలెక్టర్ అన్నట్టుగా పరిస్థితి తయారైంది. పైకి ఇలా కనిపిస్తున్నప్పటికీ తనకు ప్రోటోకాల్ దక్కకుండా కలెక్టర్ వెనక ఉండి నడిపిస్తున్న రాజకీయ శక్తుల సంగతి తేల్చడానికి వంశీ సిద్ధమైనట్టు చెప్పుకుంటున్నారు.